హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టరేషన్ కుకింగ్ వ్లాగ్స్. సో ఇదైతే మాత్రం ఈస్టర్ రోజు తీసిన వీడియో అండి. కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఫ్రెండ్స్. నేను ప్రతి ఈస్టర్కి అయితే ఒక 10 మెంబర్స్కి లేదా ఒక 7 మెంబర్స్కి అయినా సరే ఫుడ్ అనేది చేసి, అంటే వెజిటేబుల్ బిర్యానీ కానీ, లెమన్ రైస్ కానీ, పులిహోర కానీ ఏదైనా కానీ చేసి సర్వ్ చేసే అలవాటు అయితే మాత్రం నాకు ప్రతి ఇయర్ ఉంది ఫ్రెండ్స్. సో అది చేస్తూ పులిహోర అనేది ఒకసారి ఆల్రెడీ చింతపండుతో చేసింది అయితే నేను పెట్టాను. ఈసారి లెమన్ జ్యూస్తో ప్లస్ చింతపండు రసంతో కూడా చేసేది ఎలా పెట్టాను అన్నది మీకు చూపించాలని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అయితే రైస్ అయితే వండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఆయిల్ అయితే వేసేసి, ఆయిల్లో ముందుగా పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, ఆవాలు ఇవన్నీ అయితే వేయించుకోవడం జరిగింది. మెంతి పొడి అయితే వేసుకున్నాను, ఇంగువ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు కూడా తగినంతగా వేసుకున్నాను. ఎందుకంటే చింతపండు పులిహోర అయినంత లేటుగా నిమ్మకాయ అయితే అవ్వదు. నేను రెండు అయితే యాడ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఎండుమిరపకాయలను పల్లీలు అయితే మాత్రం జాగ్రత్తగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. సో పచ్చెనగపప్పు అయితే నేను ముందుగా నానబెట్టి పెట్టుకుంటాను. ఎప్పుడైనా కానీ పులిహోరలో పచ్చెనగపప్పు నానబెట్టి కానీ యాడ్ చేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుంది పులిహోరకి. సో కొంచెం చింతపండు కూడా నేను పచ్చెనగపప్పుతోటే నానబెట్టి 2 మిక్స్ చేసి అయితే వేసేసాను. లెమన్స్ కూడా అలా అని ఒక 5 లెమన్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నేను 2 kgs రైస్ అయితే వండాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ అయితే మధ్యలోకి కట్ చేసేసుకొని తోటే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేస్తే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వులు, పల్లీలు, మెంతి పొడి, ఇంగువ, తగినంత పసుపు, ఉప్పు కూడా వేసుకొని అన్నీ ఆవాలు, జీలకర్ర 1 by 1 యాడ్ చేసుకుంటూ మనం స్లిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ చేస్తే పులిహోరలోకి మెయిన్గా పల్లీలు కానీ, మనము ఇంగువ కానీ, రెడ్ చిల్లీస్ కానీ, నువ్వులు ఇవన్నీ వేస్తాం కాబట్టి అవి మాడిపోకుండా స్లిమ్లో పెట్టుకొని 1 by 1 అయితే వేసుకొని జాగ్రత్తగా అయితే కలబెట్టుకుంటూ ఉండాలి. సో మీరు చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా. ఆల్రెడీ చింతపండుతో చేసే పులిహోర అయితే మీకు ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కనుక చూడకపోయినట్టయితే ఒకసారి మళ్ళీ విజిట్ చేయండి. సో ఇప్పుడైతే అవన్నీ పచ్చెనగపప్పుతో పాటు వాటర్, చింతపండు కూడా ఉంది కాబట్టి అది కూడా యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే అదంతా మరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం చింతపండు రసం అయితే వేసాను కాబట్టి కొంచెం మరిగించుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. సో ముందుగా అయితే రైస్ ఉడకబెట్టుకొని అన్నీ వంపేసుకున్న తర్వాత అయితే నేను 2 బేసిన్స్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా అన్నం అయితే పొడి పొడిగా ఉండాలి. ఎప్పుడైనా పులిహోరకి అన్నం మరీ కొంచెం ఉడకకుండా ఉండకూడదు, లేదా కొంచెం ఎక్కువ ఉడికినా కూడా ప్రాబ్లం అవుతుంది. పులిహోరకి మెయిన్ ఏంటంటే ఫస్ట్ అన్నం అనేది మనం సరిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. సో 2 బౌల్స్లోకి తీసుకొని ఆరబెట్టుకున్నాను కాబట్టి నిమ్మకాయ జ్యూస్ కూడా నేను యాడ్ చేశాను, చూశారు కదా. ముందుగా అయితే పిండి పెట్టుకున్నాను. ముందంటే మరి 1 hour, హాఫ్ అన్ అవర్ ముందు అయితే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది కొంచెం చేదుగా మారిపోతుంది నిమ్మకాయ రసం అనేది. ఇప్పుడు 2 బౌల్స్లోకి తీసుకున్నాను కాబట్టి నిదానంగా యాడ్ చేసుకుంటూ అన్నీ అయితే నేను జాగ్రత్తగా కలుపుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా అయితే చేతితో కూడా కలుపుకోవచ్చు మనం, ఎందుకంటే చల్లారిపోయింది కాబట్టి నేను గంటితో అయితే కలబెట్టేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ అన్నం కనుక ఎక్కువ ఉడికేసినా కూడా కలబెట్టేటప్పుడు, ఎందుకంటే అది సరిగ్గా కలవకపోయినా కూడా రైస్ అనేది పాడైపోతుంది. చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతూ అయితే రైస్ అయితే ఎలా కనిపిస్తుందో, బాగా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఒక్కసారి నిమ్మకాయతోటి ప్లస్ కొంచెం చింతపండుతోటి ఈ విధంగా కూడా అయితే మీరు పులిహోర అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మనం నైట్ యాక్చువల్లీ మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా తొందరగా ఈ రకంగా చేసేసుకుంటే ఇష్టంగా తినాలనిపిస్తుంది. సో ప్యాకెట్స్లోకి అయితే సర్వ్ చేసేసాను అన్నీ. కరెక్ట్గా ప్యాకెట్స్లోకి అయితే సర్వ్ చేసుకొని అవి అయితే సర్వ్ చేయటం జరిగిపోయింది.